హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాప్ పాయింటింగ్ ఎపిసోడ్ 8. ఇప్పటి వరకు 7 ఎపిసోడ్స్ మనం వరల్డ్ మరియు ఇండియా మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ డినోట్ చేయాలో నేర్చుకున్నాము. ఎవరైనా చూడకుండా ఉంటే దయచేసి చూసి నేర్చుకోండి. పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వీటి నుంచి మనకి మ్యాప్ పాయింటింగ్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఎపిసోడ్ 8లో వచ్చేసి మనము ఒక 5 పాయింట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ జర్మనీ, తర్వాత ఇంగ్లాండ్, థర్డ్ వన్ ఇండియా, తర్వాత బ్రెజిల్, తర్వాత మెక్సికో. ఓకే, జర్మనీ ఎక్కడ డినోట్ చేయాలో ఒకసారి నేను రెడ్ మార్క్ పెడతాను, డాట్ పెడతాను, మీరు సేమ్ అక్కడే డినోట్ చేయండి. జర్మనీ వచ్చేసి మనం ఇక్కడ డినోట్ చేయాలి. ఇదిగో ఎక్కడైతే రెడ్ మార్క్ పెట్టానో అక్కడ డినోట్ చేయాలి. ఈ డినోట్ చేసిన రెడ్ మార్క్ పైన చూడండి ఒకసారి, ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఏరియా మొత్తం అంతా కూడా, ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఇంగ్లాండ్ కింద మనం డినోట్ చేయాలి. నేను డాట్ పెడుతున్నాను చూడండి, ఇంకో అది ఇంగ్లాండ్. నెక్స్ట్ ఇండియా, మనందరికీ తెలిసిందే. ఓకే, దిస్ ఈజ్ ఇండియా. నెక్స్ట్ వన్ బ్రెజిల్. చూడండి ఈ పై భాగం అంతా కూడా నేను ఎక్కడైతే డినోట్ చేస్తున్నాను, ఈ పై భాగం అంతా కూడా నార్త్ అమెరికా, ఇదంతా కూడా సౌత్ అమెరికా. ఓకే, మెక్సికో అనేది నార్త్ అమెరికాలో ఉంటుంది, బ్రెజిల్ అనేది సౌత్ అమెరికాలో ఉంటుంది. ఒకసారి ఎక్కడ డినోట్ చేయాలి నేను చెప్తాను చూడండి. ఇదిగోండి బ్రెజిల్, నేను ఎక్కడైతే డాట్ పెట్టానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అది బ్రెజిల్, ఇది మెక్సికో. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జర్మనీ, ఇంగ్లాండ్, రెడ్ డాట్లు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎక్కడ పెట్టానో అక్కడే మీరు పాయింట్అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇండియా, తర్వాత బ్రెజిల్, తర్వాత మెక్సికో. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎపిసోడ్ 9లో మళ్ళీ కలుద్దాం.